ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రాజ్యసభ పదవుల లాబింగ్ మొదలైంది. త్వరలోనే 2 పదవులు భర్తీ కానుండడంతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. పార్టీ పెద్దలు ఓకే చెబితే రాజ్యసభలో అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తనకు మరోసారి అవకాశం కల్పించాలని హైకమాండ్ కు లేఖ రాశారు. మరో నేత జగ్గారెడ్డి హస్తినలో పార్టీ పెద్దలను కలిశారు. అయితే జగ్గారెడ్డి తనకు కాకుండా ఓ కమ్మ నేత కోసం ఢిల్లీలో లాబింగ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో రాజ్యసభ పదవుల రేస్ మొదలైంది. త్వరలోనే 2 పదవులు ఖాళీ అవుతుండటంతో నేతలంతా హస్తినలో లాబింగ్ మొదలెట్టారు. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదలవుతుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ కి ఉన్న మెజారిటీతో 2 పదవులు అధికార పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీలో పదవుల కోసం నేతలంతా పార్టీ పెద్దల ఆశీర్వాదం తమకే దక్కేలా ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హైకమాండ్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈసారి తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది. మరో నేత జగ్గారెడ్డి కూడా హస్తినలో లాబింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జెండా మోస్తున్న సీనియర్ నేత జెట్టి కుసుమకుమార్ కు అన్యాయం జరిగిందని జగ్గారెడ్డి అంటున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమకుమార్ కోసం జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. పార్టీలో తానేం చెప్పాలనుకుంటారో నిర్మోహమాటంగా చెప్పేస్తారనే టాక్ ఉంది. అలాంటి జగ్గారెడ్డి పార్టీ సీనియర్ల తరపున అధిష్టానం వద్ద రాయబారం సారించడం హస్తం పార్టీలో ఆసక్తికరంగా మారింది. అయితే కుసుమకుమార్ కు పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి గతంలోనూ కోరారు. గతేడాది రాష్ట్రంలో ఎమ్మెల్సీ అవకాశం ఉండగా ఆ స్థానాన్ని జెట్టి కుసుమకుమార్ కు అవకాశం కల్పించాలని అడిగారు. జెట్టి కుసుమకుమార్ కాంగ్రెస్ లో 30 ఏళ్ల నుంచి ఉన్నారని, కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం మండలిలో ఒక్కరు కూడా లేరని అన్నారు. అందుకే కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమకుమార్ కు అవకాశం కల్పించాలని జగ్గారెడ్డి కోరారు. అయితే జగ్గారెడ్డి రికమెండేషన్ చేసినా అప్పుడు కుసుమకుమార్ కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. ఇప్పుడు రాజ్యసభకు కుసుమకుమార్ తో పాటు విహెచ్ పేరును ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి ఈ ప్రతిపాదన పెట్టేశారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. రాజ్యసభ పదవులపైన చర్చించినట్టు తెలుస్తోంది. ఈ టైంలో జగ్గారెడ్డి ఒంటరిగా హస్తినకు వెళ్లడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. అయితే ఈసారి ఈ 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల గెలుపు లెక్కల ప్రకారం 2 స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 40 నుంచి 41 మొదటి ప్రాధాన్యత ఓట్ల అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్ కున్న 64 మంది సొంత ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 ఉంది. దాంతో 2 అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ అత్యంత సమీపంలో ఉంది. అయితే మజ్లిస్ కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రాజ్యసభ పదవుల విషయంలో పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నట్లు తెలిసింది. అభిషేక్ మను సింఘ్విని మరోసారి పెద్దల సభకు పంపిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక మరో సీట్ను సైతం జస్టిస్ సుభాష్ రెడ్డికి కేటాయిస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సీఎం రాజకీయ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా పార్టీ నేతల్లో బలంగానే వినిపిస్తోంది. గతంలో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు ప్రయత్నం చేసినా సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాలేదు. దీంతో వేంను రాజ్యసభకు పంపిస్తారని జోరుగానే చర్చ జరుగుతోంది. అలాగే పార్టీలో సీనియర్ నేతలు విహెచ్, అనిల్ పేర్లు కూడా రేస్లో వినిపిస్తున్నాయి. ఇలా 2 పదవుల కోసం పార్టీలో డజనుకు పైగా పేర్లు వినిపిస్తున్నాయి. ఛాన్స్ కోసం నేతలు తమకున్న పరిచయాల ద్వారా ఢిల్లీ పెద్దల దగ్గర లాబింగ్ చేస్తున్నారు. అధిష్టానం మాత్రం జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సీట్లను భర్తీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కోరికను పార్టీ పెద్దలు అంగీకరిస్తారా, జెట్టి కుసుమకుమార్ కు రాజ్యసభ పదవి ఇస్తారా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తం మీద తెలంగాణ కోటాలో పెద్దల సభలో అడుగుపెట్టే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.